సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, రాజకీయాల్లో కొంతమంది కొన్ని కొన్ని పార్టీల్లో ఆ పార్టీ విధానము ఆ పార్టీ సిద్ధాంతము నచ్చిన దానికన్నా వాళ్ళకి వాళ్ళ ప్రత్యర్థులు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు అనమాట. అలా చాలా మంది ఒక్కో పార్టీలో ఇమిడిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ మనం రాయలసీమలో చూస్తూ ఉంటాం. చాలా మంది కూడా కొంతమంది వీళ్ళు తెలుగుదేశంలో ఉంటే అవతల వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉంటారు, వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉంటే వీళ్ళు తెలుగుదేశంలో ఉంటారు. వాళ్ళు ఇటు మారితే వీళ్ళు అటు మారుతా ఉంటారు. అలా మారుతా ఉంటారు. ఇలా సిద్ధాంతం కన్నా ఏంటంటే వాళ్ళ ప్రత్యర్థులతో కలిసి ఉండకూడదు అన్నదే వాళ్ళ మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఏంటంటే ఎందుకో తెలియదు కానీ ఆయనకి చంద్రబాబు గారు అంటే విపరీతమైన అక్కస్ అనమాట. ఆయన ఆయన బీజేపీలో ఉండి ఆయన ఎప్పుడు చేసే ప్రయత్నం అంతా ఏంటంటే బీజేపీని తెలుగుదేశాన్ని ఎంత దూరం చేద్దామనే చూస్తూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీకి ఎంత దగ్గర చేద్దామని చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు బీజేపీ ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారితో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందామని ఆలోచిస్తుంది కాబట్టి ఆయన కూడా మొన్న బయటకు వచ్చి ఆయన ప్రయత్నం ఆయన చేశారు. అంటే కొంచెం రెచ్చగొడదాం, బీజేపీ వాళ్ళని రెచ్చగొడదాం, బీజేపీ కార్యకర్తలను రెచ్చగొడదాం, మేము చంద్రబాబుని సీఎం ఎందుకు చేస్తాము, మాకు సీఎం ఇస్తే మేము అప్పుడు చంద్రబాబు సపోర్ట్ చేస్తాం అన్నట్టు వాళ్ళ బలానికి మించిన మాటలు వాళ్ళు మాట్లాడారు. కాకపోతే ఇలా మాట్లాడినందుకు ఇప్పుడు అధిష్టానం పిలిచి విష్ణువర్ధన్ రెడ్డి గారిని తిట్టారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు మందలించారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలా చూస్తారు సార్? ఇప్పుడు పార్టీలు వాళ్ళకి ఎప్పుడు ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతా ఉంటాయి. నాయకులను కూడా వాళ్ళకి కావాల్సిన సిద్ధాంతాలు మార్చుకోమంటే ఎలా మార్చుకుంటారు సార్? సరే, ఇక్కడ నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి మరొక పార్టీ వ్యక్తి మీద విమర్శలు చేయడం అంత సబబు కాదేమో అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని విశ్లేషించకపోతే మనం ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు కాదు కాబట్టి చెప్తున్నాను. ఉమ్, ఈ పార్టీలు ఏ పార్టీ అయినండి, పొత్తులు వ్యవహారాలు అధిష్టానం చూసుకుంటారు. నేను అధికార ప్రతినిధి అండి, నా స్థాయికి మించి నేను చెప్పకూడదు. నా అభిప్రాయాలు ఉండొచ్చు, అవి ఏదైనా ఉంటే పార్టీలో చెప్పొచ్చు. లేదా చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెట్టడమో లెటర్ రాయడమో చెప్పొచ్చు, అన్న పలాని పార్టీతో మనకు పొత్తొద్దు, లేదా పలాని పార్టీ వల్ల మనకింత నష్టం ఉంది, విపత్తు ఉంటది, మనం ఒంటరిగా పోటీ ఇవన్నైనా చెప్పుకోండి. బహిరంగంగా చెప్పడం క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందండి. ఎవరైనా ప్రతి పార్టీలో ఉంటారండి. ఇప్పుడు తెలుగుదేశంలో కలవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు. అలాగే జనసేనలో కూడా కలవాలనుకున్న వాళ్ళు, వద్దనే వాళ్ళు ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉంటారండి. ఇది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. అయితే సమిష్టి నిర్ణయం వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం అది అంతిమ నిర్ణయం అండి. ఎవరు పార్టీలో ఉన్న అధిష్టాన వర్గం అది అధిక పార్టీనా, పొలిట్ బ్యూరోనా, లేకపోతే కార్యవర్గమా, ఏదైనా కానీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేయాలి. అయితే ఈయన విష్ణువర్ధన్ రెడ్డి గారు కొత్త ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువగా మాట్లాడడం వల్ల కొంత ఆయనే నష్టపోతారు. ఆయన అనుకుంటున్నాడు ఏదో మాట్లాడి అవుతుందని. రేపు ఆ పార్టీ ఆయన కూడా టికెట్ ఎక్కడ ఇవ్వకపోవచ్చు. ఆయనకి ఏమి భవిష్యత్తు ఉండదు. ఆ తర్వాత ఆయనకి ఏదో అంటే కొంత కులం కూడా అడ్వాంటేజ్ కాబట్టి ఆయన ఏదో పెట్టుకొని ఉన్నారు. అదే భవిష్యత్తులో ఆయనకి ఆ పదవి కూడా ఉండకపోవచ్చు. ఇక్కడ పొత్తుల గురించి చెప్తాను. పొత్తు అన్నది ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదు అన్న విషయం బీజేపీ అధిష్టానం, చంద్రబాబు నాయుడు గారు, లేదా మా పొలిట్ బ్యూరో వాళ్ళు చూసుకుంటారు. మేమంతా కూడా మాట్లాడడం ధర్మం కాదు, సైట్ కాదు. ఏ పార్టీ అయినా ప్రతి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. కార్యకర్తలు, నాయకులు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పదు. మీటింగ్ లో చెప్తుంటామండి. ఇప్పుడు నేను కూడా చాలా ఆ, ఆలోచనలు ఉంటాయి, అవి చెప్తుంటాను. నేను లెటర్లు కూడా రాస్తుంటాను, మెసేజ్లు పెడతాను, అది నా అభిప్రాయం. అలా అని నాకు ఇక్కడ మైక్ దొరికిందనో లేదా డిబేట్లలో నాకు అవకాశం ఉందనో నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది సంస్కారహీనం అనిపిస్తుంది. కాబట్టి ఆయనలో విష్ణువర్ధన్ వచ్చి కొంత ఆయన మారితే మంచిదని, ఆయనకంటే నేను కొద్ది వయసులో పెద్దవాడిని కాబట్టి సూచిస్తున్నాను. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతిసారి కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం అనేది బాగా అలవాటు అనమాట. ఎస్పెషల్లీ ఆయన ఏంటంటే మనం చూసాం చాలా సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే మిగతా చోట్ల కానీ చాలా చూసాం. కాకపోతే ఒకటి సార్, అంటే మీ సామాజిక వర్గం కూడా అది కాబట్టి ఒకటి అంటే వివిధ పార్టీల్లో ఉన్నా సరే ఈ కుల అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, కాపు సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళకి ఈ అనుబంధాలు బంధాలు పోవా సార్? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం.
కాపులు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే, పవన్ కళ్యాణ్ గారిని కానీ, రంగా గారిని కానీ, చిరంజీవి గారిని కానీ పొగుడుకుంటానే ఉంటారనమాట. ఎందుకంటే ఆ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ అభిమానులు ఓట్లు కూడా వీళ్ళకి పడాలని. అలాగే రెడ్లు ఏ పార్టీలో ఉన్నా సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గబుక్కున అనటానికి ఎందుకో ఇబ్బంది పడతా ఉంటారనమాట. అలాగే కమ్మవారు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు మనం చూస్తున్నాం. కొడాల నాని గారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఉన్నా సరే ఎన్టీఆర్ని పొగుడుతూ ఉంటారు. వాళ్ళకి మనసులో ఏం ఉన్నా లేకపోయినా సరే ఆ వర్గం ఓట్లు కావాలని. ఇది ఈ ఈ ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అసలు ఈ కులాలను దాటిపోవు సార్. అసలు ఎంతసేపటికి మనం ఈ కుల సంఘాలలోనే తిరుగుతూ ఉంటామా? సార్ ఇది ఒక స్పెషల్ డిబేట్ చేయాల్సిన టాపిక్ అడిగారు. ఉహు. ఎందుకంటే ఈ కుల పిచ్చి ఎక్కువ మందిలో ఉందండి, చాలా మందిలో ఉంది. సార్ నేను అంటే చెప్పరా, నేను రెడ్డినే అండి. ఉహు. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఆ రెడ్డిని కాదు, పక్క ఒరిజినల్ రెడ్డిని. 100% నిక్కార్సైన బంగారు 24 క్యారెట్స్ అంటారే, ఉహు. అలాంటి రెడ్డినే. రెడ్డి వేరండి. రెడ్డి అయినా, కమ్మైనా, లేదా చౌదరి అనండి, నాయుడు అనండి, కాపు అనండి, బలిజ అనండి, బీసీ ఎవరైనా, ఎవరి కులం వాళ్ళ గొప్పదండి. కులాల ఆధారంగా వ్యక్తిత్వాలు లేవండి. ఇక్కడ నేను ఒక సైకాలజిస్ట్ గా, సామాజికవేత్తగా చెప్తాను. ఏమంటే దోపిడీ దొంగలు, వెధవలు, రౌడీలు అన్ని కులాల్లో ఉన్నారండి. లేదా అండి? ఏ కులంలో లేదో చెప్పండి. మా పలాని కులం మాది చాలా గొప్ప కులం, మా కులంలో దొంగలు లేరు, దోపిడీదారులు లేరు, భూ కబ్జాదారు లేదు, అవినీతి పరులేదు, అక్రమదారులు లేదని ఏ కులమోడన్నా చెప్పగలడా? లేదా మా కులంలో అందరూ ఉత్తమలేని ఏ కులమోడన్నా చెప్ప. కులం ఏం లేదండి. అది మనం సామాజికంగా కొన్ని ఒక గ్రూపులు పాత రోజుల్లో వృత్తులన్నీ ఆధారంగా కులాలు విభజించుకొని పని విభజన, అది కులం కాదు, పని విభజన కోసం చేసి. ఇప్పుడు మనం ఒక పెద్ద కంపెనీ ఉంటుంది, హైయెస్ట్ స్థాయిలో మేనేజర్, జనరల్ మేనేజర్ ఉండొచ్చు, ఆ తర్వాత కొందరు మేనేజర్లు ఉండొచ్చు, ఆ తర్వాత కింది స్థాయిలో చాలా సెక్షన్స్ ఉండొచ్చు, దాంట్లో సూపరింటెండెంట్లు, హెడ్లు లేదా క్లర్కులు, ఆ కింద స్థాయి కార్మికుల వరకు ఉండొచ్చు. ఎవరికి వాళ్ళు కలిసి పనిచేస్తుంటాం. కాబట్టి ఆ కంపెనీలో పనిచేసే కింది స్థాయి వాడైనా పై వాడైనా ఒకటే కదా. కంపెనీలో జీతాలు వాటిల్లో ఎక్కువ ఉండొచ్చు. అలా కులాల్లో ఆ రోజు కొంత భూస్వాములు, వ్యవసాయం చేసే వాళ్ళు ఒక కులం, లేదా ఇంకొక వృత్తులు చేసే వాళ్ళకి ఆ వృత్తుల ఆధారంగా కులాలు వచ్చాయి తప్ప ఈ కుల పిచ్చి ఏమిటో నాకు అర్థం కాలే రాజకీయాలు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ కుల పిచ్చి ఉన్నవాడు ఆ కులం పార్టీలో చేరడం మంచిదని, అంతే కదా సార్? అంతే. నేను వాస్తవం చెప్తానండి. ఉహు. నాకు అదే, నేను చిత్తూరు వెళ్తుంటాను అప్పుడప్పుడు. చిత్తూరులో మా అన్న లాయర్స్ కాలనీలో ఉంటాడు, మా అన్నయ్యలు ఉంది. అలాగే మా పెద్దన్న కూతుర్లు అక్కడే ఉన్నారు, మా పెద్దమ్మ కూతురు ఒక ఆమె అక్కడే ఉంది. మా బంధువులు చాలా మంది ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, ఏపీపీలు ఉన్నారు, జీపీలు చేసిన వాళ్ళు ఉన్నారు, జడ్జెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ లాయర్స్ కాలనీలో చిత్తూరులో ఉంటారు. నేను టీడీపీగా ఉన్నప్పుడు కొంత అక్కడ ఎవరైనా ఆ రాజకీయాల్లో ఉన్న మా బంధువులు ఎవరి ఇంటికి పోను, మాట్లాడినాను. నిజమే. నేను అంటే బంధుత్వంగా ఏదో పెళ్లిళ్ళు పెడాకులు వెళ్ళొచ్చు, కానీ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళతో అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే పెద్ద లీడర్లు, చిన్ని స్థాయి వాళ్ళు కాదు. మాకు జ్ఞానేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారు. మేమిద్దరు అన్నదమ్ములు మాత్రం చిన్నప్పుడు తిరిగే వాళ్ళు, అన్నదమ్ములే. నన్ను చాలా మంది మా అన్న కంటే జ్ఞానేంద్ర రెడ్డి మీ అన్న అని అడిగేవాళ్ళు. అంత సన్నిహితంగా ఉన్న నేను వేరు పార్టీలు కంటే ఎక్కడ కలవమని. ఎక్కడైనా పెళ్లిళ్ళని ఎదురు పడితే ఆయన పెద్ద ఆయన కాబట్టి అన్న నమస్తే అన్న అనేసి వెళ్తుంటది మర్యాద. నాకంత కొలపిచ్చుంటే, నేను రెడ్డి అయితే నేను వైఎస్ఆర్ పార్టీలో చేరొచ్చు కదండి. ఈ స్పోక్స్ పర్సన్ వాళ్ళు ఎవరా దండం పెట్టి ఇస్తారు. ఎందుకు ఇవ్వరండి? ఈ ఉమ్. పదవి ఆడా ఇస్తారు. అంటే ఏ పార్టీ పోయినా, కాంగ్రెస్ పార్టీకి పోయినా ఈ పదవి ఇస్తారు, బీజేపీకి పోయినా ఇస్తారండి. స్పోక్స్ పర్సన్ పదవి అంటే మాట్లాడేవాడు కావాలని. ఇట్లాంటప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉండి కుల పిచ్చితో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని పోగొట్టడమో, లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి లోపాయికారిగా ఏమన్నా సాయం చేస్తే నా వ్యక్తిత్వం కోల్పోతానండి. అంటే వాళ్ళకి నష్టం కాదు, నేను వ్యక్తిగా కోల్పోతా. కాబట్టి ఎవరమైనా కుల పిచ్చి ఉన్న వాళ్ళు దయచేసి మీ కులం ఏదనుకుంటారో ఆ నాయకుడి దగ్గర చేరండి తప్ప మిగతా పార్టీల్లో ఉండి జాతీయత, సమగ్రత, సామాజిక న్యాయము, సామాజిక స్పృహ ఇలాంటి మాటలు మాట్లాడద్దండి.
చెప్పుకోండి. నా కులం అంటే ఆ కులంలో వెళ్ళంటే కుల సంఘాలలాగా పెట్టుకోండి తప్ప, ఎవరికైనా అండి, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా మీకంత కుల పిచ్చి ఉంటే దయచేసి మీ ఆ పార్టీలోకి వెళ్ళండి తప్ప, వేరే పార్టీలో ఉండి నీతులు చెప్తూ నిజాయితీల గురించి మాట్లాడుతూ కుల పిచ్చితో వ్యవహరించడం ఎవరికీ మంచిది కాదు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే రాజకీయాల్లో కులాలను తీసుకురాకూడదు. మీకు ఏ రాజకీయ పార్టీకైనా మీరు సిద్ధాంతాలు నమ్ముకొని వెళ్ళాలి తప్ప కులాలు నమ్ముకొని మాత్రం వెళ్ళకూడదు. కులాలు నమ్ముకొని వెళ్ళే వాళ్ళు కుల సంఘాల్లో చేరండి, రాజకీయ పార్టీలో వద్దు. రాజకీయ పార్టీలో చేరి ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని హడావుడి మాత్రం చేయమాకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.